నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. చంద్రబాబు నాయుడు తనదైన మార్క్ పాలనను ప్రారంభించారు. గత వైభవాన్ని అందిపుచ్చుకున్నారు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతున్నారు. త్వరగా నిర్ణయాలు తీసుకుంటూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. మరి ఈ క్రమంలో డిప్యూటీ సీఎం ఒక్కరున్నారు అనే సంగతిని మర్చిపోతున్నారు. ఇప్పుడు ఈ విషయమే చర్చకు దారితీస్తుంది. చంద్రబాబు నాయుడు ఒక్కరే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో పాటు చాలా మంది మంత్రులను కూడా కలిసి వచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తనతో పాటు ఢిల్లీ తీసుకుని పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పెన్షన్ల యాడ్ ఒకటి ఉంది. అందులో బాబు తప్ప పవన్ కళ్యాణ్ లేకపోవడం విశేషం. చివరకు రాష్ట్ర విభజన సమస్యల మీద రేవంత్ రెడ్డితో భేటీ ఏర్పాటు చేస్తే తనతో పాటు పవన్ కళ్యాణ్ ఎక్కడా కనబడలేదు. పవన్ కళ్యాణ్ ను ఈ భేటీకి ఆహ్వానించలేదా? ఆహ్వానించిన పవన్ కళ్యాణ్ రాలేదా? ఈ టాపిక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఇటువంటి విషయాలను సీరియస్ గా ఆలోచించాలి. వాడుకొని వదిలేయడంలో చంద్రబాబు దిట్ట అన్నట్లుగా ఈ వార్తలు నడుస్తున్నాయి. ఇదే చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను తీసుకువెళ్లిపోతున్నాడు. మంచి ప్రాధాన్యం ఇస్తున్నాడు. మరి చంద్రబాబు తన ఉప ముఖ్యమంత్రికి ఎందుకు ఈ ప్రాధాన్యం ఇవ్వడం లేదు అనేది కొందరు పరిశీలకులు ఆక్రోశం. రియాలిటీ ఏంటంటే కేంద్రంలో ఉప ప్రధాని పోస్టు గాని రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రి పోస్టు గాని జస్ట్ మేం మీకు ప్రాధాన్యం ఇస్తున్నాం సుమా అని చెప్పుకోవడానికే తప్ప ఆ పోస్టులకు అదనపు ప్రోటోకాల్ గాని అదనపు అధికారులు గాని ఏమీ ఉండవు. జగన్ అయితే ఏకంగా 5 ఉప ముఖ్యమంత్రులను పెట్టుకున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకుంటే నీలం సంజీవరెడ్డి హయాం నుంచి ఈ ఆనవాయితీ ఉంది. జస్ట్ ఇదొక ఆనవాయితీ మాత్రమే, తప్పనిసరి కాదు. సరే, పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర విభజన అంశాల మీద భేటీకి తీసుకువెళ్లాలి కదా అంటారా? చంద్రబాబు రాజకీయాల ధోరణి అర్థమయ్యే వాళ్లకు, చాన్నాళ్లుగా తనను గమనిస్తున్న వాళ్లకు పవన్ కళ్యాణ్ ను వెంట తిప్పుకోకుండా ఎందుకు తను ఒంటరిగానే వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నాడో తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.